అంటే ఇప్పుడు రీసెంట్ గా చూస్తే విజయ్ తమిళ్లో సీఎం అయ్యారు. ఆ తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా చేయొచ్చు కదా, ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు, ఇట్లా చాలా విమర్శలు వస్తున్నాయి మనం చూస్తే కనుక. సో యాజ్ ఒక పొలిటీషియన్ గా మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎప్పుడు విజయ్తో కంపేర్ చేసుకోకూడదు, అసలు ఎవరితో కూడా కంపేర్ చేసుకోకూడదు. ఈజ్ హోప్లెస్. ఎందుకంటే ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు చిరంజీవి గారు నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను, గౌరవిస్తాను, చాలా మంచి వ్యక్తి. ఆయన పార్టీ పెట్టేటప్పుడు మేమందరం కూడా గట్టిగా సపోర్ట్ చేసాం. నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను పీఆర్పీలో, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కనబడకుండా పోయినారు. చిరంజీవి గారు అంటే ఇంకా రాజకీయాలు నాకు వద్దు అనుకుని ఆయన చాప్టర్ క్లోజ్ చేశారు. ఈయన అలా కాదు. ఈయన కనబడలేదంటే మేము అనుకున్నాం ఈయనకి రాజకీయాలు వద్దేమో అనుకున్నాం. మరి అలాంటి పార్టీని విడిచిపెట్టేసి, స్వయంగా అన్నగారు పెట్టినటువంటి పార్టీని విడిచిపెట్టేసి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే అదే నడిపించవచ్చు. ఆ రోజు 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 75 లక్షల మంది ఓట్లు వేశారు. ఆ పార్టీని ఎందుకు మడత చేశారు? అది అయిన తర్వాత మళ్ళీ జనసేన ఏంటి, మళ్ళీ 2014లో వచ్చి మరో అవతారం ఏంటి, ఆ అవతారంలో చంద్రబాబు నాయుడిని విమర్శించడం ఏంటి, బీజేపీని విమర్శించడం ఏంటి, మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ బీజేపీ చెంతం చేరడం ఏంటి, మళ్ళీ చంద్రబాబు నాయుడు దేవుడని పొగట్టడం ఏంటి? ఏంటి ఒక స్థిరం ఉందా? నీవెలా విజయ్తో పోల్చుకుంటావు? విజయ్ చాలా సిస్టమేటిక్గా పాలిటిక్స్ రన్ చేశాడు. ఆయన ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా ఒక కసితో ప్రజల్లో, యూత్లో కానీ, మహిళల్లో కానీ, సర్వీసెస్లో కానీ అన్నింటిలో కూడా రకరకాలుగా సహకరిస్తూ ప్రజల్లోకి వెళ్ళాడు. ఆయన ఎన్నో సేవలు అందించాడు, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సేవలు అందించాడు, సహకరించాడు. 12 సంవత్సరాల నుంచి ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకున్నాడు. ఆయన పేరు పెట్టి పోటీ చేస్తే 160 మంది లోకల్ బాడీస్లో గెలిచారు. ఆ తర్వాత ఆయన ఆప్షన్గా దొరికాడు. ద్రవిడ రాజకీయాల్ని చెక్ పెట్టే విధంగా ఒక గొప్ప కొత్త రాజకీయానికి తెరతీశాడు. ప్రజలు అంగీకరించారు, గెలిపించారు. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనతో పవన్ కళ్యాణ్ పోల్చడానికి అంటే చాలా మంది ఇప్పుడు చూస్తే కనుక ఎందుకు ఈయన ఇలా పోటీ చేశారు, అక్కడ సింగిల్ గా 2 yearsకే ఆయన గెలవడం, డైరెక్ట్ గా సీఎం అయ్యే దీనికి వచ్చారు అని చెప్పేసి ఉంది. సో మీరేమంటారు? అంటే కంపారిజన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ గారు గెలిచిన తర్వాత చాలా ఎక్కువ ఉంది. విజయ్తో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పోల్చకూడదు. పవన్ కళ్యాణ్ అసమర్థుడు నా దృష్టిలో. పవన్ కళ్యాణ్కి ఆ శక్తి లేదు, ప్రజలకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేడు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా కూడా ఓడిపోయినాడు. ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవలేకపోయాడు. ఒంటరిగా పోటీ చేస్తే ఆయనకు వచ్చే ఓట్ షేర్ 5 to 6%. టీడీపీతో కలవటం వల్ల 95% ఓట్ షేర్ ఏడై గెలిచాడు. టీడీపీతో కలగకపోతే ఆయన జన్మలో గెలవలేడు. అది ఆయనకు తెలుసు కాబట్టి నేను చేరానంటాడు. ఎవరో ఊర్లో పెళ్లికి ఇస్తరాకుల సందడి, కుక్కలకి ఇస్తరాకుల సందడి. కుక్కలు ఎవరు ఇక్కడ? ఎవరిని కుక్కలు అనాలనుకుంటున్నావు? నీ చేతగాంతనాన్ని ఎవరి మీద నెట్టేయాలనుకుంటున్నావు? అంటే నీ అభిమానులు కొంటున్నావా? నీ అభిమానులే కదా అడుగుతున్నారు ఈరోజు. మరి అడిగేవాళ్ళు నీ అభిమానులే. నీ విమర్శకుడు ఎలాగూ అడుగుతాడు. అడిగితే వాళ్ళ కుక్కలను పోలుస్తావా, లేకపోతే ప్రజల్ని పోల్చుతున్నావా? ఎవరు నువ్వు కుక్కలతో సంపాదిస్తున్నావు? ఎవరికి ఇస్తరాకుల సందడి ఇక్కడ? నీ చేతగాంతనాన్ని ఎవరి మీద నెట్టేయాలనుకుంటున్నావు? నువ్వు విజయ్తో పోల్చుకోవటం ఏంటి అసలు? ఈ జన్మకు నువ్వు ఒక్కడో ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా కాలేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నామంటే, నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కష్టపడుతూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి 3-4 వేల ఓట్లతో పోయాను. పోయేటప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీగా గెలవాలన్నా, ఎంపీతో 3,000 ఓట్లతో పోయాను ఎంపీగా. అప్పుడు ఎంత కష్టం అన్నది మాకు తెలుసు. మీకు ఆ కష్టం తెలియదు, మీకు ఆ బాధ తెలియదు. ఏదో టీడీపీతో చేయి కలిపేసి గెలిచేసినంత మాత్రం అది మీ గెలుపు అనుకోవటం. 21 స్థానాల్లో నేను గెలిచేశాను, పెద్ద మ్యాండేట్ తెచ్చాను. ఏది 21 మందికి ఇండివిజువల్ మీ పార్టీ తరఫున జనసేన నుంచి పోటీ చేయమనండి. జగన్మోహన్ రెడ్డిని జనసేన ద్వారా ఎదుర్కోండి దమ్ముంటే, లేదా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం ద్వారా ఎదుర్కోమనండి. వీళ్ళు ఎదుర్కోలేరు. కలిస్తేనే ఎదుర్కోగలరు, కలవకపోతే ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా బలవంతుడు, దమ్మున్న లీడర్. సరే, గెలుపుకోవటంలో అన్నది అత్యంత సహజమైంది. మళ్ళీ రోజులు వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. సో అంటే మీరు ఏదో పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు, ఏంటి అసలు కదా, ఎక్కడి నుంచి ఏంటి? అంటే నా కాన్స్టిట్యున్సీలో శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సమస్యలన్నీ కనిపెడుతున్నాం. ఈ 2 ఏళ్లలో కూడా అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి. మా టైంలో ఒక పోర్టు తెచ్చాం, ఆ పోర్టు పూర్తి చేయలేకపోయినారు. మరి వైద్యంలో పూర్తిగా ఫెయిల్ అయినారు, వ్యవసాయ రంగంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. అన్ని రంగాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. దీనిపైన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, గడప గడపకు వెళ్ళాలి, పాదయాత్ర చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఆ టైం వచ్చేటప్పుడు చెప్తాను. అంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా పోటీ చేస్తారా, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారా అని క్లారిటీ ఇస్తారా?
శ్రీకాకుళం జిల్లాలో నాకు ధర్మాన సోదరులకి మధ్య గొడవ రగులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నన్ను సస్పెండ్ చేయరు. ఆయనకి నాకు వ్యక్తిగతంగా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన నాకు చాలా సందర్భాల్లో మంచి అవకాశాన్ని ఇచ్చి నిల్చోబెట్టినటువంటి వ్యక్తి. కానీ ఆయనకి నాకు మధ్య తెచ్చినటువంటి గ్యాప్ ఎలా రేపు క్లియర్ అవుతుందో చూస్తాను. ఆ గ్యాప్ని అధిష్టానం ఎలా క్లియర్ చేస్తుందో చూస్తాను. ఒకవేళ గ్యాప్ని క్లియర్ చేయలేకపోతే ఇండిపెండెంట్గా ఉంటాను. సో అంటే ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు, పక్కన పాలిటిక్స్ ఇప్పుడు 2 years లో యాక్టివ్ అవ్వాల్సి వస్తుంది కదా, మరి ఇవన్నీ ఎలా మేనేజ్ చేయడం కుదురు? కోఆర్డినేట్ చేస్తాను. ప్రతి వారం కాన్స్టిట్యున్సీకి వెళ్తాను. కాన్స్టిట్యున్సీలో ఒక వారం రోజులు ప్రతి ఊరు తిరుగుతా, అందరినీ కలుసుకుంటా, మళ్ళీ వచ్చి వ్యాపారం చూస్తా, అన్నింట్లో కూడా ఉంటా. సో అంటే సినిమా కూడా చేస్తున్నారని విన్నాం మీరు, మాధురి గారు. ఏం సినిమా, ఏంటి డీటెయిల్స్ చెప్తారా? మాదిరి మొన్న చీన్ టపాక్ డుమ్ డుమ్ అని ఒక చిత్రంలో నటించారు. నేను వాలంటీర్ అని ఒక సినిమాలో నటించాను. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పలానా వారి అబ్బాయి అన్నటువంటి ఒక సినిమాలో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ వేస్తాను. చూద్దాం. సో అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ఎట్ ప్రెసెంట్ తెలంగాణ పాలిటిక్స్ లో కూడా తనకి ఆఫర్స్ వస్తున్నాయని మాధురి గారు చెప్పారు. మీరేం చెప్తారు? నేను హైదరాబాద్ వచ్చింది కేవలం వ్యాపారం కోసం, రాజకీయాల కోసం కాదు. చూద్దాం టైం ఎలా ముందుకెళ్తుందో. అన్నిటికీ మనమే సమాధానం చెప్పకూడదు. కొన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం టైమే చెప్తుంది. చూద్దాం. సో అంటే చూస్తే కనుక ఇప్పుడు రీసెంట్ గా మీ మీద మళ్ళీ సోషల్ మీడియాలో ఇప్పుడు తనుజ బర్త్డే చేశారని, లేదు అంటే తిరుపతి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర కానీ, ఇట్లా తిరుపతి వెళ్ళినప్పుడు ఇట్లా ప్రతి చోట మీ మీద మళ్ళీ ఇష్యూస్ అనేది నెగిటివ్ వస్తూనే ఉన్నాయి. ఎవరైనా కావాలని చేస్తున్నారంటారు, ఏమంటారు? కావాలని ఇప్పుడు తిరుపతి చాలా మంది వెళ్తున్నారు, చాలా మంది పుట్టినరోజులు చేసుకుంటున్నారు. తనుజ ఆ రోజు మాతో రావటం జరిగింది, పుట్టినరోజు అని చెప్పడం జరిగింది. కిందన మెయిన్ గేట్ లో కేక్ ను వాళ్లే విడిచిపెట్టారు. అది ఎగ్లెస్ కేక్, అది కట్ చేసాం. అది మనం తెలిసి చేసింది కాదు, తెలియకే జరిగింది. ఆ తర్వాత అమ్మవారి గుడిలో ఏం జరిగింది, అమ్మవారి గుడిలో 17 లక్షల రూపాయల హారం అమ్మవారికి నా స్నేహితుల ద్వారా ఇవ్వటం జరిగింది. అందులో తప్పే ఉంది? అది నేరమేనా? అమ్మవారికి అలంకరణ కోసం ఇవ్వటం జరిగింది. ఎవడో ఏదో విమర్శిస్తాడు, అవన్నీ మనకు అనవసరం. విమర్శలను పట్టించుకుంటే మనం ముందుడిగేయలేం. అంటే చాలా మంది మీరు పాలిటిక్స్ గా వెనుకబడడానికి కారణము మీ పర్సనల్ లైఫ్ అని చెప్పి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతుంటారు. పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. సో మీరేమో ఎప్పుడు నేను అందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్తూనే ఉంటారు. మీరు ఈ ఈ నెగిటివిటీని ఎట్లా ఫేస్ చేస్తారు? నేనేమి వెనుకబడలేదండి. పాలిటిక్స్ లో నేను పీక్స్ లో ఉన్నాను. ఎన్నికలు వస్తే చూపెడతారు. అపోజిషన్ లో ఉండి ఈరోజు పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తిగతంగా నా రోల్ నేను చేస్తున్నాను. నా పని నేను చేయగలుగుతున్నాను. ప్రతి గ్రామాలకు వెళ్తున్నాను. ప్రభుత్వ సమస్యల్ని ఎలుగెత్తి మాట్లాడుతున్నాను. ఎక్కడికక్కడే నేను పర్యటనలు చేస్తున్నాను. ఏది నేను విడిచిపెట్టలా. నేనేం విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరు నన్ను ఆపేది లేదు. సో అంతా ఇందాక చెప్పారు మీరు ఫేవరెట్ ఏదైనా ఒక సాంగ్ మాధురి గారికి చెప్పండి అంటే ఏ సాంగ్ చెప్తారు? ఏ సాంగ్ అంటే ఇష్టం? సీరియస్ గా ఇంటర్వ్యూ జరిగింది కదా, సరదాగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను. ఆల్ ద బెస్ట్.